మీ అందరికి కూడా మరొకసారి వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలో. ఏంటంటే అంతర్జాతీయ తల్లిదండ్రుల రోజు కదా, ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే. తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న పేరెంట్స్ని గుర్తు చేసుకోవాలని అమెరికా మొట్టమొదటి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు ఈ ప్రతిపాదన చేశారు. ఈ జూలై నెల ఆఖరి ఆదివారం తల్లిదండ్రులని గుర్తు చేసుకోండి అన్నాడు. గుర్తు చేసుకోండి అని ఆయన ఈ రోజుని ఆఖరి ఆదివారాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఆయన తీసుకున్న బేస్ వచనం 5వ అధ్యాయం 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. సో మరి ఇది నాకు తర్వాత తెలిసింది. అందువల్ల నేను దీని విషయమే ఎక్కువ ఈరోజు ఏమి మాట్లాడలేను. కానీ ఒక మాట మాత్రం గుర్తు చేయాలి. తల్లిదండ్రి కనుక లేకపోయినట్లయితే మనం లేం. గట్టిగా చెప్పండి, మనం కూడా లేం. మన ఉనికి కూడా లేదు కదా. అక్కడ ఏమంటున్నాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం అంటే శాలువ కప్పి బొకే ఇచ్చి 4 మాటలు చెప్పడం కాదు. నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి, ప్రేమించాలి. నీ తండ్రిని తల్లిని ఎందుకు సన్మానించమన్నాడు? నీకు మేలు కలుగునట్లు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని మొన్న నేను పోయినసారి ఊరెళ్ళి వస్తున్నప్పుడు మా అమ్మ ఫోటో చూస్తా కూర్చున్నాను. నేను ఐ వాజ్ జస్ట్ రిమెంబరింగ్. నా ఫోన్లో అమ్మ ఫోటో చూస్తూ నేను కళ్ళు మూసుకొని దేవా థ్యాంక్ యూ ఫర్ మై మామ్ అని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. వెయిటర్ చూశాడు, వచ్చి అప్పటికి 2 సార్లు వచ్చాడు. నేను గమనించలేదు. ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు. ఏదో చదువుకుంటున్నాడు అనుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. 3వ సార్ ఇట్లా కూర్చాడు. సార్ ఎవరి ఫోటో సార్ చూస్తున్నారు మీరు అన్నాడు. మా అమ్మ ఫోటో అని చెప్పి. అంటే సార్ నాకు అమ్మ లేదు, నాకు నాన్న లేడు సార్ అని. నేను మామూలుగా చనిపోయారా అన్నా. కాదు సార్, నేను ఆర్ఫన్ని అన్నాడు. నేను అనాథిని. మా అమ్మ నాన్న ఎక్కడో బీహార్లో వరదలు వచ్చినప్పుడు వాళ్ళు చనిపోతే ఎవరో తీసుకెళ్ళి నన్ను అక్కడ జాయిన్ చేశారు. అది ఉంటుంది కదా, ఆర్ఫనేజ్. సో ఐ వాజ్ బాట్ అప్ దేర్. 10వ క్లాస్ దాకా చదువుకున్నాను. తర్వాత వాళ్ళే నాకు ఈ ఉద్యోగం ఇప్పించారు. మా అమ్మ ఏంటో మా నాన్న ఏంటో నాకు తెలియదు సార్. సో ఆయన కళ్ళు చెమర్చినాయి. ఎందుకు గుర్తు చేస్తున్నారంటే మనలో చాలామంది తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకోలేదు. అయినా మనం నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చుంటాం కదా. వాళ్ళని ప్రభువులోకి నడిపిద్దాం. వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు నా మాట వినరు, వాళ్ళు నా మీద కత్తి దోస్తున్నారు, నేనంటే పడదు కదా. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? అక్కడ మంచి మాట ఉంటుంది చూడండి, నీకు మేలు కలుగునట్లు. అంటే ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్, ఇంగ్లీష్ respect your father and is the first commandment that has a promise added. That has a promise added. Respect your mother. అది ఏంటమ్మా? ఎన్ఐబియా కింగ్ జేమ్స్ లో చదువు. హానర్ యువర్ ఫాదర్ అన్నమాట. చదువు.
అండ్ దట్ యు మే లివ్ లాంగ్ ఇన్ ద ల్యాండ్. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దానివల్ల నీవు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ తల్లిదండ్రుల్ని నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు, బాగా ఫీల్ అవుతుంటా. అరే, ఇప్పుడు నా కష్ట సమయంలో మా అమ్మ ఉంటే ఎంత బాగుండేది. ఏ బ్యాంక్ నుంచో తీసి డబ్బులు ఇచ్చేది, లేదా ప్రార్థన చేసేది, లేకపోతే ఏదో ఒకటి చేసేది. చాలా కష్టం వచ్చినప్పుడు నా పక్కన నిలబడింది మా అమ్మ. సో ఐ రిమెంబర్ దెమ్. అయితే కష్టాలు వచ్చినప్పుడు రిమెంబర్ చేసుకోవడం కాదు, వాళ్ళు ఉన్నప్పుడే, వాళ్ళు బ్రతికున్నప్పుడే వాళ్ళని సన్మానించండి. వాళ్ళ ప్రభువు నమ్ముకునేది చూడండి. ఫస్ట్ నెంబర్ 1, వాళ్ళంటూ వదిలేయకండి. డోంట్ లీవ్ దెమ్. ఏదో అయిపోయింది, వాళ్ళకి అన్నారు, నేను కనమన్నానా, సరే వాళ్ళకి అన్నారు, నా అంతటి నేను బాగా సిద్ధపడ్డాను, మంచివాడిని అయిపోయా. ఆ ముసలిని తెచ్చి ఎవడు పెట్టుకుంటాడు నెత్తి మీద కాదు. దేవుని వాక్యం, నువ్వు విశ్వాసి అయితే నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సన్మానించాలి. వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నట్టు చేయండి. అండ్ వాళ్ళని గౌరవించండి. నీకు మిగిలితే వాళ్ళకి పెట్టడం కాదు, వాళ్ళకి పెట్టినాక నువ్వు తెలుసు. కెన్ ఐ రిపీట్ ఇట్? నీకు మిగిలితే వాళ్ళకి పెట్టడం కాదు, లేకపోతే సత్యాన్నం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టడం కాదు. నీకు వాళ్ళకి పెట్టి మిగిలితే నువ్వు తిను, అది కాదు. నువ్వు లీవ్ పెడితే ఈసారి మీ తల్లిదండ్రులకి వెళ్ళి సువార్త చెప్పు, వాళ్ళు నడిపించదు, నీ బాధ్యత. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, వాళ్ళు నరకానికి వెళ్తారు, దేవుడు నేను క్వశ్చన్ చేస్తాడు దాని విషయం. పోయి ఏం చేసేవాడు నువ్వు అన్నట్టు. రెండవది నేనేం గుర్తు చేయాలంటే, మీ తల్లిదండ్రుల్ని డివైడ్ చేసుకోవద్దు. నేను చాలాసార్లు చెప్తున్నా, ఈ సమస్య నాకు రోజు వినిపిస్తుంటుంది. తల్లిదండ్రులు ఇప్పుడు తల్లి ఉన్నారనుకో, 2-3 పిల్లలు ఉన్నారనుకో, ఏం చేస్తున్నారు? ఒక ఆయన అన్నాడు, తల్లి 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు, 20 మంది పిల్లలు కూడా చూసుకుంటుందంట, కానీ 20 మంది పిల్లలు ఒక్క తల్లిని కానీ ఒక్క తండ్రిని కానీ చూసుకోలేదు. అది పాతకాలమ్మా, అవిశ్వాసులు. మరి మనకు సంబంధించింది ఏంటి? డోంట్ డివైడ్. మొన్న నేను ఒక ఆర్టికల్ చదివాను. పెద్ద కొడుకు కుక్కట్పల్లిలో ఉంటాడంట, రెండో కొడుకేమో ఇక్కడ మన కుషాయిగూడలో ఉంటాడు. ఇద్దరికి మంచి విల్లాస్ ఉన్నాయి, ఇద్దరు ఇంజనీర్లే, ఇద్దరు కోడళ్ళు మంచి స్టేటస్లో ఉన్నారు. అయితే వాళ్ళ సిస్టమ్ ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమో ఆయన కుషాయిగూడలో చేయాలి, డిన్నర్కి ఎక్కడికి వెళ్ళాలి? కూకట్పల్లికి పోవాలి. ఎందుకంటే అదంతే మాట, అట్లా నిర్ణయించుకున్నారండి. అమ్మా నాన్న ఒక దగ్గరే ఉంచారు, కాకపోతే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒక దగ్గర చేయాలి. సండే రోజు ఎవరికి వీలుంటే వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళ ముందే తీసుకోవాలి అపాయింట్మెంట్. పెద్దవాడి దగ్గర ఉంటాడా? పెద్దవాడు పెళ్ళికి పోతే చిన్నవాడి దగ్గర ఉండాలి, చిన్నవాడు కూడా ఇద్దరు పెళ్ళికి పోతే ఇద్దరు కలిసి ఇంట్లో ఉండాలి. వాళ్ళకి అది తెప్పిస్తారు జొమాటో. అది కూడా ఎవరు? పెద్దవాడు తెప్పిస్తుంది. మొన్న పెద్దవాడు తెప్పిస్తే ఈసారి చిన్నవాడు తెప్పిస్తాడు. ఎంత ఫన్నీ, ఎంత బ్యాడ్ కదా, బ్యాడ్ సిచ్యువేషన్. డోంట్ డివైడ్ దెమ్. వాళ్ళు పంచుకోకండి దయచేసి. నీ తల్లిని నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. దేవుడు ఈ కొద్ది మాటలు ఎందుకో మరి నాకు ఈరోజు ఈ మాటలు షేర్ చేయాలనిపించింది. ఈరోజు అందుకే ఈ మాటలు నేను మీతో షేర్ చేశాను. సో దేవుడు ఈ మాటలు మన మీద ఇట్లా దీవించును గాక. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. ఈరోజు చాలా మంచి టాపిక్ తీసుకున్నాం మనం. ఏంటంటే నిజమైన విశ్వాసి లక్షణాలు, రియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ
రియల్ బిలీవర్. believer. 11వ అధ్యాయం 26 వచనం ఏముంటుందో, వారు కలిసి ఆ, ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి ఆ, బహుజనులకు వాక్యమును బోధించిరి. ఆ. మొట్టమొదట ఆ. అంత్యోకయలో శిష్యులు ఆ. క్రైస్తవులు అనబడిరి. ఎవరంట క్రైస్తవులు అనబడింది? అంత్యోకయలో అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యులు. ఇప్పుడు మనం గనక ఒకసారి చర్చెస్ ని గమనిస్తే అందరూ విశ్వాసులే కదా. ఎవరండి వీళ్ళంటే విశ్వాసులు. అసలు విశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసులు అందరు బిలీవర్లేనండి. ఈరోజు అసలు నువ్వు విశ్వాసమేనా? ఒకసారి నిన్ను పరీక్ష చేసుకోవాలి. మనం కూడా చాలాసార్లు అబ్బా నేను మంచి విశ్వాసం అండి. అసలు విశ్వాసం అంటే ఎవరు? చర్చికి వచ్చిన వాళ్ళ, రక్షణ పొందిన వాళ్ళ విశ్వాసి. ఈరోజు కొన్ని ఇప్పుడు ఒకటి మాత్రం క్లారిటీ, పుట్టుక క్రైస్తవులు విశ్వాసులు కాదు. తల్లిదండ్రులు అది విశ్వాసులు అన్న మాట, బిలీవర్ అనే మాట అదేదో హెరిడిటీ క్యారెక్టర్ కాదు, వంశపారంపర్యంగా వచ్చే ఒక గుణలక్షణం కాదు. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా తనంతట తానుగా ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువు దగ్గర తన పాపాలను ఒప్పుకొని లేకపోతే రక్షణ పొందితే అప్పుడు వాళ్ళని ఏమంటారు? ఏమన్నాడు? ఎవరంటే విశ్వాసం మళ్ళీ చదువమ్మా 11 అపొస్తలుల కార్యాలు 11:26 చదువు. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు. అంటే ఎవరు విశ్వాసులు? శిష్యులు. అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ముందు నువ్వు శిష్యురాలుగా మారితే అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. అసలు క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? తెలుగులో మంచి మీనింగ్ ఉంటుంది. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు. క్రిస్టియన్ అంటే ఏంటి? క్రైస్ట్ ప్లస్ గ్రామర్ చెప్పాల్సి వస్తుంది. ఇన్ను అంటే ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వాళ్ళు క్రైస్తవులు. బాగా అర్థం చేసుకోవాలి. పుట్టుకతో వచ్చిన వాళ్ళు క్రైస్తవులు కాదు. ఇప్పుడు పీటర్ అని పెట్టుకున్నాను అనుకో, లేకపోతే జేమ్స్ అని పెట్టుకున్నాను అనుకో, నేను క్రైస్తవున్నా, పేరుకి క్రైస్తవుని. సో ఈరోజు అసలు నిజమైన విశ్వాసికులు కొన్ని లక్షణాలు చూద్దాం. నువ్వు అనుకోకు నేను విశ్వాసం, నువ్వు అనుకో, కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం సపోర్ట్ చేయాలి కదా. నేను అనుకుంటే ఎట్లా? నేను అందంగా ఉన్నానంటే ఎట్లా? అర్థం చెప్పాలి కదా, నేను చూసుకునే అర్థం. లేక కనీసం మీరని చెప్పాలి కదా, నిజమే ఉన్నాం మొహమాట అని చెప్పినా ఒప్పుకోవాలి. మేజర్ లోకం ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? నిజమేనా నువ్వు అందంగా ఉన్నావు అనాలా? నీ నుంచే కోత వచ్చింది కానీ నువ్వు అయితే అందంగా ఉన్నావా నా అయితే అనాలి కదా. దే షుడ్ సేవ్ టు మీ. ఈరోజు ఒక వ్యక్తి విశ్వాసి అంటే ఆయనలో ఫస్ట్ కనిపించే ఒక క్యారెక్టర్ ఏంటి తెలుసా? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అంటే ఎవరైతే విశ్వాసి అని మనం పిలుస్తామో ఆ వ్యక్తిలో ముందు కనపడవలసిన లక్షణం ఏంటి? మారు మనసు పొందాలి. మారు మనసు అన్నా, తిరిగి జన్మించుట అన్నా, రక్షింపబడుట అన్నా, ఇందాక రక్షణ తీసుకోవటం అన్నా, ఇంకేంటి? తిరిగి జన్మించుట, రక్షణ పొందుట, మారు మనసు పొందుట, పాపక్షమాపణ అన్నా, ఇవన్నీ కూడా ఒకటే అర్థాలు వచ్చే మాటలు. ఏమేమి చెప్పాను నేను? మళ్ళీ చెప్పండి. మారు మనసు అన్నా, రక్షింపబట్ట అన్నా, పాప క్షమాపణ అన్నా, ఇంకా తిరిగి జన్మించుట అన్నా, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇచ్చే మాటలు. ఎందుకు మారు మనసు పొందాలి? అసలు మారు మనసు అంటే ఏంటి అంటే జాగ్రత్త వినాలి. మారు మనసు లేని వాళ్ళు బాగా వినాలి. మనలో 3 భాగాలు ఉంటాయి. బాగా వినండి. మన లోపల 3 భాగాలు ఉంటాయి. ఇప్పుడు నేను
నన్ను పైన కనిపించే దాన్ని ఏమంటాము? దే- శరీరం. శరీరం. ఆ, లోపల అంతరం లోపల శరీరాన్ని ఆత్మని కలిపి ఉంచుతుంది. ఏంటది? ప్రాణం. ఆ తర్వాత ఏముంది? ఆత్మ ఉంది. జాతి వినాలి. ఉం? మొదటి ఏంటి? ఆది కాండం 1వ అధ్యాయం 26 వచ్చిన చూద్దాం. ఆది కాండం 1వ అధ్యాయం 26 వచ్చిన. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను. 2వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు దేవుడు? దేవుడైన యెహోవా దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనం తయారు చేశాడు. ఓకే. దేవుడైన యెహోవా నేలమంటితో నిర్మించి అంటే శరీరము, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏం ఊదాడంట? జీవవాయువు. జీవము కలిగినటువంటి జీవాన్నిచ్చే వాయువు గాలి ఊదాడు. అంటే నరుడు జీవాత్మ ఆయను, జీవించున్న ఆత్మ కలిగిన వాడుగా మార్చబడ్డాడు. అంటే దేవుడు ఏం చేశాడు? శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆత్మని ఇచ్చాడు కదా. కొంచెం మారుద్దాం మనం దీన్ని. ఈ స్టేటస్ని దేహం ఇచ్చాడు, ప్రాణం బదులు మనసు ఇచ్చాడు. నీ కాంక్షియస్ అంటాం కదా. కాంక్షియస్ అంటే నీ మనస్సాక్షి. ఒక మనస్సాక్షిని ఇచ్చాడు, తర్వాత ఆత్మని ఇచ్చాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే శరీరం కాదు, ఆత్మ మనస్సు కలిసి శరీరాన్ని నడిపించాలి. బాగా వినండి. మన లోపల ఉన్న దేవుని ఆత్మ, మన లోపల ఉన్న మనస్సు కలిసి శరీరాన్ని నడిపించాలి. అంతవరకు అర్థమైందా? కానీ ఏమైంది? మనం ఎప్పుడైతే పాపం చేశారో ఆదాము అవ్వ, మన లోపల ఉన్న ఆత్మ చనిపోయింది. 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. అంటే అంతవరకు ఆత్మీయ నేత్రాలతో వాళ్ళు పనిచేశారు. అందుకే దేవునితో సంభాషించారు. వాళ్ళు సిగ్గు తెలుసుకోలేకపోయారు. దేవుడికున్న పవర్స్ అన్నీ వాళ్ళకు ఉండేది. జంతువులు రమ్మంటే వచ్చినాయి, పొమ్మంటే పోయినాయి. వాళ్ళకి పేర్లు పెట్టారు. వాళ్ళ సిగ్గు, శరీర సంబంధమైన ఇష్యూస్ వాళ్ళ మధ్య రాలేదు, భయపడలేదు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎప్పుడైతే సైతాన్ వచ్చి వాళ్ళని ఇంటరాగేట్ చేసి వాళ్ళని తప్పుదోవ పట్టించారో ఆ పండు తిన్నారు. ప్రభు ఏం చెప్పాడు? ఈ పండు తినములు నిశ్చయముగా నీవు చచ్చిపోతావు అన్నాడు. వాళ్ళు చచ్చిపోయారా అంటే ఆత్మీయంగా చచ్చిపోయారు. ఎట్లా తెలుసు మనకి? అప్పుడు వాళ్ళిద్దరి కన్నులు అంటే అంతవరకు వాళ్ళు ఆత్మీయ కన్నులతో ప్రవర్తించారు. ఆత్మీయ కన్నులతో అవ్వ ఆదామును చూసింది, ఆదాము అవ్వని. అందువల్లే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న శరీర ఆకర్షణకి స్థానం లేకుండా పోయింది. ఎప్పుడైతే ఈ ఆత్మీయ కన్నులు మూయబడ్డాయో, అంటే ఆత్మ చనిపోయిందో, పాపం చేయటం వల్ల ఆత్మ చనిపోయిందో, శరీరం కన్నులు పనిచేయటం ప్రారంభించాయో, అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ మొదలైంది. వెంటనే ఇద్దరు ఏం చేశారు? సిగ్గుపడి అంజూరు పాకులు కట్టుకున్నారు. మారు మనస్సు అంటే ఏంటి? చనిపోయిన దేవుని ఆత్మ బ్రతకటం. నెంబర్ 1. అసలు నువ్వు ఎందుకు చనిపోయావు? నువ్వు ఎందుకు చనిపోయావు? ఎందుకు చనిపోయావు అంటే ఇందాక మనం ఒక వాక్యం చదివారు పాస్టర్ గారు. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. అసలు మనల్ని సైతాన్ గాడు ఎక్కడ బంధించి పెట్టాడో తెలిసిపోద్ది మనకి. చాలా మంచి వాక్యం. 1వ అధ్యాయం 15వ వచనం చదవమా. హబక్కుకు 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఎవడాడు? సైతాన్ గాడు. మనిషిని ఎట్లా పట్టుకున్నాడు? నువ్వెందుకు మారు మనసు పొందాలంటే సైతాను 3 రకాలు పట్టుకుంటాడు మనిషిని. ఒకటి గాలం వేస్తాడు, రెండవది వాడు ఉరులు చిక్కించుకొనిచున్నాడు. మనల్ని చిక్కించుకుంటున్నాడు. ఉరులు అంటే
మీకు ఐడియా ఉందో లేదు, ఈ పక్షులు బట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వల వేస్తారు అక్కడ, వేసి దాని చుట్టూ ఈ కర్రలు పెట్టి ఆ వల మధ్య ధాన్యం చల్లి ఒక కొంగను పెడతారు అక్కడ, కొంగని పెట్టి ఆ కొంగ యొక్క 2 కళ్ళు కుట్టేస్తారు, కుట్టేసి వాళ్ళు అంత దూరం వెళ్ళి నిలబడతారు. కొంగని కానీ పావురాన్ని కానీ ఏం పట్టాలంటే ఆ పక్షిని అక్కడ పెడతారు, చిలకని కానీ అక్కడ పెడతారు. పెడితే ఈ వలలో దాని కాళ్ళు ఆల్రెడీ చిక్కుని ఉంటాయి. ఇక ధాన్యం ఉంది కదా, కళ్ళు మూసేసి ఉంటుంది కదా, కళ్ళు కుట్టేస్తాడు కాబట్టి ఆ పక్షి ఏమనుకుంటుంది, అక్కడ ధాన్యం ఉందని ఇట్లా ముక్కు కొడుతుంటుంది. పైన వెళ్తుంటాయి కదా పక్షులు, అవి చూస్తాయి, అబ్బబ్బా ఇది ఒక్కటే తింటుంది అని ఏం చేస్తాయి, గుంపు గుంపు వచ్చి దాని లోపల చిక్కుకుంటాయి. అప్పుడు వాడు వచ్చి పట్టుకుంటాడు. ఒకటి వల వేసి పట్టుకుంటాడు, 2 గుచ్చి లాగి ఉన్నాడు, గాలం వేసి పట్టుకుంటాడు, ఉరుగి చిక్కించుకొంచున్నాడు. మూడోది వాడు తన వలతో వారిని కూర్చుకొని వలతో దాన్ని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వలలో ఏమన్నా పెడతారా, చేపలు పట్టేటప్పుడు ఏమైనా ఎర పెడతారా వలలో? ఏమయ్యా ఏం వేయరు, వలలో ఏం ఎర పెట్టరు, గాలానికే పెడతారు కానీ వాళ్ళకి ఏం పెట్టరు, వల అట్లా ఇస్తేస్తాడు. నువ్వు ఎందుకు మారు మనసు పొందాలి తెలుసా, నిన్ను అక్కడ పట్టుకున్నాడు సైతాన్ గాడు, ఏదో ఉచ్చు బిగిచ్చాడు నీకు. ఏ సినిమా, లేదా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక డబ్బులు, ఒక ఆకర్షణ, నీకు అక్కడ ఎరబెట్టి ఆడ వదిలేశాడు. వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, నువ్వైతే అంటూ ఇరుక్కున్నావు. గాలం వేసి పట్టుకున్నాడు నీకు. అందుకే నువ్వు మారు మనసు పొందాలి, లేకపోతే నువ్వు ఆ గాలానికి ఇరుక్కొని ఉంటావు. గాలం వేసి పట్టుకున్నాడు. ఇప్పుడు చిన్న చేపన ఇప్పుడు మొన్న ఎప్పుడో చూశాను నేను, ఈ చికెన్ ముక్క దాన్ని గుచ్చి, గాలాన్ని గుచ్చి గట్టిగా గుచ్చి దాన్ని కట్టి ఏం చేస్తున్నాడు, గాలం విసురుతున్నాడు. విసరంగానే ఆ కిందకి వెళ్ళంగానే ఏమొస్తాయి, పెద్ద పెద్ద చేపలు వస్తున్నాయి. వచ్చి ఆ దానికి ఉన్న చికెన్ ముక్క తినటానికి ట్రై చేసినప్పుడు ఆ గాలం వాటి నోటి తగులుకుంటుంది. వాడు ఏం చేస్తాడు, గాలం బరువు ఎక్కగానే లాగేస్తాడు. బయటికి రాగానే మళ్ళీ దాని నోటి ఆ మొక్క దాని లోపలికి వెళ్తే, ఎందుకంటే గాలానికి చిక్కుంది కదా, దాన్ని నిడిపించేసి మళ్ళా ఆ మొక్కను మళ్ళా గాలాన్ని తగిలించి మళ్ళా వేస్తున్నట్టు. మారు మనసు లేకపోతే నువ్వు ఎందుకు నేను ఎక్కడో పట్టుకున్నాడు నీకు సైతాన్, నువ్వు ఎందుకు దేవుడి దగ్గర రాలేకపోతున్నావు, నువ్వు ఎందుకు ప్రభువున్నా, నేను ఎక్కడో పట్టుకున్నాడు దేవుడు, సైతాన్ ఒక గాలం వేసి పట్టాడు. సినిమా అనే గాలం, ఆకర్షణ అనే గాలం, పేకాట అనే గాలం, మందు అనే గాలం, వ్యభిచారం అనే గాలం, ధనాశ అనే గాలం వేసి పెట్టాడు. అట్లా నువ్వు నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఆ గాలంలోనే ఉంటే ఏం చేస్తారు, గాలంలో చేపను పట్టుకున్నాడు, దాన్ని వదిలేస్తాడా, పాపము దీని నిండా దీని పొట్ట నిండా జనం ఉంది, ఇది పిల్లల్ని పెట్టుద్దిలే వదిలేద్దాము అని తీసుకుని వదిలేస్తాడు. మళ్ళీ జనం ఉందా, ఇంకెక్కువ డిమాండ్ వస్తుంది, తీసుకెళ్తాను ముందు లోపలేస్తాడు. అందుకే మారు మనసు పొందమన్నాడు. నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు విశ్వాసివి కాదు. నువ్వు అనుకో, మీ తల్లిదండ్రులు విశ్వాసులు అయి ఉండొచ్చు, నీ విశ్వాసం అనేది పుట్టుకతో రాదు, లేకపోతే క్రైస్తవ్యం అనేది నీ పుట్టుకతో చెప్పుకోవడానికి వస్తుంది, కానీ నువ్వు నిజమైన క్రైస్తవురాలివి కాలేవు. నిన్నే చెప్పాను కదా, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి క్రైస్తవుడు అన్నావు. అదే వేరే కుటుంబాల్లో పుట్టినట్టయితే నువ్వు మారు మనసు లేకుండా నువ్వు విశ్వాసవి కాలేవు. నువ్వు ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నావు, ఏం ఆపుతున్నాయి నిన్ను, ఎందుకు ప్రభువుని నమ్ముకోలేకపోతున్నావు? ఇంకో ఇప్పుడు మారు మనసు ఎందుకు పొందాలి అంటే, మారు మనస్సుకి పరలోకానికి సంబంధం ఉంది.
బాగా వినండి, దేనికి సంబంధం ఉంది? మారు మనసుకి పరలోకానికి సంబంధం. బాప్తిజమానికి పరలోకానికి సంబంధము లేదు. మరి బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిజము నువ్వు ఈ లోకంలో ఇచ్చే సాక్ష్యం, నేను ప్రభువుని నమ్ముకున్నాను. బాప్తిజమాన్ని పురిటి స్నానము అన్నారు. అంటే ఒక ఆమె ప్రసవించిన తర్వాత 11వ రోజుకో 21వ రోజుకో చుట్టుపక్కల వాళ్ళని పిలిచి, ఇదిగో నాకు ఒక కొడుకు పుట్టాడు లేదా కూతురు పుట్టిందని చెప్పి నలుగురికి ఏంటి ఆంధ్రాలో సలివిడి పెడతారా, తెలంగాణలో ఏం పెడతారు? పరలోకానికి మారు మనసుకి సంబంధం ఉంది. నువ్వు పరలోకం రావాలంటే మారు మనసు పొందాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చాడు యేసుప్రభు కంటే ముందు కదా? ఆయన ఏం చెప్పాడు వినండి. ఫస్ట్ మత్తయి సువార్త. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచు ఉండని. ఏం ప్రకటించాడు ఆయన? పరలోక రాజ్యము సమీపించింది, ఏం పొందమన్నాడు? మారు మనసు పొందండి. అంటే పరలోక రాజ్యం రావాలంటే ఏం పొందమని చెప్తున్నాడు? మీ ధర్మశాస్త్రాన్ని అనుసరించండి అని చెప్పట్లేదు ఆయన. లేకపోతే మీరు బలులు అర్పించండి, అర్పణ అయ్యేం చెప్పట్లేదు యోహాన్ గారు. మీరు పరలోక రాజ్యానికి రావాలంటే మారు మనసు పొందండి. అప్పుడు ప్రజలు కొంచెం చదువమ్మా. ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. మారు మనసు పొందుతున్నారు, బాప్తిజం తీసుకుంటున్నారు. ఎందుకంటే పరలోక రాజ్యానికి మారు మనసుకు సంబంధం ఉంది. పరలోక రాజ్యానికి ఎంట్రీ టికెట్ మారు మనసు, బాప్తిజం కాదు. గ్రహింపు వచ్చేంత వరకు దేవుడు చిన్నపిల్లల విషయం శ్రద్ధ తీసుకుంటాడు. సే ద ఏజ్ ఆఫ్ 5 years. ఆ తర్వాత వాళ్ళు కూడా అందుకే నేను చెప్తున్నాను, మీ పిల్లల విషయం జాగ్రత్త తీసుకోండి. వాళ్ళు మారు మనసు పొందేటట్టు చూడండి, బైబిల్ చదివేటట్టు చూడండి, దేవుని మాటలు చెప్పడం మీకు ఎందుకు చెప్తున్నాను నేను? 3 గ్రహింపు వచ్చేంత వరకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మ్యాక్సిమం 5 ఏళ్ళు. ఆ తర్వాత దేవుడి బాధ్యత తీసుకోడు. వాళ్ళకి టీవీ పెడితే వచ్చు, టీవీ తెలుసు, యాక్టర్ల పేర్లు తెలుసు, ఇన్ని వచ్చేసిన తర్వాత యేసుప్రభు గురించి ఒక మాట రాదు, ఒక వాక్యం రాదు. నువ్వు వెళ్ళిపోతావు రేపు పొద్దున పరలోకానికి. యేసుప్రభు వచ్చాడంటే వెళ్ళిపోతావు. నీ పిల్లలేంటి మరి? దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యత అది, నీ బాధ్యత నీ పిల్లలు ప్రభువుని మారు మనసు పొందేది చూసుకోవడం, మారు మనసు పొందే అవకాశం వాళ్ళకి ఇవ్వటం. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పరలోక రాజ్యానికి మారు మనసుకి సంబంధం ఉంది. సరే, ఈయన చెప్పాడు. మరి యేసుప్రభు ఏం చెప్పాడు? 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఏం చెప్పాడు చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాడు. ఆయన కూడా అదే పాట పాడాడు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పాడంటే తండ్రి చెప్పాడని ఈయన అనుకోవచ్చు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, త్రియేక దేవుళ్ళు ఒకడు, కుమారుడైన దేవుడు ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి. యేసుప్రభు వచ్చిందే ప్రకటన చేయడం. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, దాన్ని నెరవేర్చటకు వచ్చానని చెప్పాడు. మారు మనసు పొందండి. మారు మనసుకి పరలోకానికి సంబంధం ఉంది.
నువ్వు మారు మనసు పొందకుండా నాకు అన్నీ రావాలి, ఇంకా టైం ఉంది, నేను ఇంటర్మీడియట్ అయ్యి మారు మనసు పొందుతా, 7th అయినా పొందుతా, 10th అయినా పొందుతా, అప్పటిదాకా పొందు, కానీ అప్పటిదాకా ఉంటామని గ్యారంటీ ఉంది. మారు మనసు పొందండి. పోనీ శిష్యుడు ఏం ప్రకటన చేశారు? అపోస్తలుల కార్యాలు 2:38 ఇందాక మనం చదివాం. పేతురు ఏమన్నాడు? మారు మనసు పొంది యేసు నామమున బాప్తిస్మం తీసుకో. సో మారు మనసు పొందాలి. మారు మనసు ఎందుకు పొందాలి? సో ఐ హ్యావ్ సమ్ త్వరతో వెళ్ళిపోదాం. మారు మనసు ఎందుకు పొందాలి? మనం నెంబర్ 2వ రీజన్, పాప క్షమాపణ పొందడానికి మారు మనసు పొందాలి. పాప క్షమాపణ అపోస్తలుల కార్యాలు 2 చదివేశాం. అపోస్తలుల కార్యాలు 3:19. అపోస్తలుల కార్యాలు 3 పాప క్షమాపణ. నీ పాపములు క్షమించబడాలంటే నువ్వు మారు మనసు పొందాలి. చదవమ్మా. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. ఈ పాపాలు క్షమించబడాలంటే నువ్వు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు. ఎవరైనా సరే ఒప్పుకోవాలి, ఊరినే అంటే కాదు. నేను పాపిని, నన్ను క్షమించు దేవా. నువ్వు ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు వాళ్ళతో ఈ ప్రార్థన చేయించు. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు. పాప క్షమాపణ అనేది వ్యక్తిగతం. ఇట్స్ ఇండివిజువల్, ఇట్స్ నాట్ ఎ కలెక్టివ్. నీ అంతటి నీ తల్లిదండ్రులే వాళ్ళే ఒప్పుకోవాలి, నువ్వు కాదు ఒప్పుకోవాల్సింది. పాప క్షమాపణ పొందాలంటే నువ్వు ఏం చేయాలి? నీ పాపములు వాళ్ళ దగ్గర, దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఓకే. రక్షణ పొందటం, నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు దేని నుంచి రక్షింపడటానికి? దేని రక్షింపడటానికి? రోమా 6:23 ఏమంటుంది? పాపం వలన వచ్చు జీతము అయితే ఆయన కృప, దేవుని కృపావరము. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. నువ్వు నీ పాపం వలన వచ్చే జీవితం నుంచి బయటికి రావాలంటే నిత్య జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే నువ్వు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే పాపాలు ఒప్పుకోవాలి. కదా. మనం మన తల్లిదండ్రులు బాగాలేనప్పుడు రోజు అడుగుతాం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, చేస్తున్నాం, వాళ్ళు మంచిగా అయిపోయారు. ఇప్పుడు మరి ఎప్పుడన్నా అయ్యో మా తల్లిదండ్రులకి, మా అమ్మకి, మా నాన్నకి పోయి మారు మనసు లేదు, ప్రార్థన చేద్దాం, మనం ప్రార్థన చేద్దాం, చర్చిని అడుగుదాం ప్రార్థన చేయమని. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమే వాళ్ళకి చింత ఉంది, కానీ వాళ్ళ ఆత్మీయ విషయాలు వాళ్ళకి చింత లేదు కదా. మార్కు సువార్త 1:15. మార్కు సువార్త 1 చదవమ్మా. మార్కు సువార్త 1:15. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పు. సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి, పాపములు ఒప్పుకోండి. నువ్వు విశ్వాసివైతే నువ్వు పాపముల నుంచి ఉండవు. యు కెనాట్ స్టే బ్యాక్. ఒక విషయం గమనించాలి విశ్వాసులు. ఇప్పుడు మారు మనసు పొందావయ్యా, బాప్తిజం తీసుకున్నావు, పనులు తీసుకుంటున్నావు. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఏం చేస్తాం? ఎక్కడో దగ్గర పడతావా పడవా? నేను కూడా పడిపోతా, నువ్వు కూడా పడిపోతావు కదా. ఏదో మాట తూలుతావు, లేకపోతే ఒక అబద్ధం ఆడతావు, లేకపోతే ఒక సినిమా చూస్తావు, లేకపోతే ఒక పాట వింటావు, ఏదో సంథింగ్ యూ విల్ డూ, ఏదో బూతు మాట మాట్లాడతావు, సంథింగ్ యూ విల్ డూ. ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్నావు.
ఇప్పుడు ప్రభువుని నమ్మిన తర్వాత మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు ఎప్పుడైతే మళ్ళా రాత్రి ఇంటికి వస్తావో నువ్వు ప్రార్థన చేయడానికి ఒకవేళ నీ తల ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాటిని గుర్తు చేస్తాడు. ఈరోజు నువ్వు అబద్ధం ఆడావు, ఎంతకాలం మారిపోతావు? ఎంతకాలం కాదు. దేవుడు నీతో కొంతమంది దేవుడు మాతో మాట్లాడుతున్నాడని చర్చ వదిలి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపో. ఎవరికి నష్టం? చెరువు మీద అలిగితే చెరువుకా వెళ్ళిపోయినోడుకా అలిగినోడుకా? చెప్పరేంటండి? చెరువుకా అలిగినోడుకా నష్టం? అలిగినోడికి చెరువుకే నష్టం లేదు. దాని నీళ్ళు దానికి ఉంటే హ్యాపీగా ఉంటుంది. అది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే నువ్వు క్రమపరచబడాలని దేవుని ఉద్దేశం. సో మారు మనసు నీకేం కలిగిస్తుంది? రక్షణ కలిగిస్తుంది. ఓకే, నెక్స్ట్ మారు మనసు ఎందుకు పొందాలి? దేవుని రాజ్యములో ఎంట్రీ టికెట్. నేను ఇందాక చెప్పాను, పరలోక రాజ్యంలో ఎంట్రీ నువ్వు చూడాలంటే నీకు మారు మనసు ఉండాలి. నీకు మారు మనసు ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువు. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేసిన సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆయన చెప్పింది ఏంటి? ఈయన ఏమన్నాడు? దేవుడిని ఎస్ప్రో దగ్గరికి వచ్చి, ఎవరు ఈయన? ఈయన ఒక పరిసయ్యుడు. అంటే ఏం తెలుసు ఈయనకి? ధర్మశాస్త్రం అంతా కంటతో వచ్చు అనమాట. లైన్ టు లైన్ వచ్చు, దాంట్లో మీనింగ్ వచ్చు, దాని మీద వ్యాఖ్యానం రాస్తాడు, దాన్ని బోధిస్తాడు, ప్రతి ఆజ్ఞని వివరిస్తాడు, బొమ్మలకి వేస్తాడు, అన్ని అసలు కళ్ళ గట్టినట్టు చెప్తాడు కదా. ఆయన వచ్చి, బోధకుడా, దేవుడు నీకు తోడే ఉంటే కానీ నువ్వన్నీ చేయలేవని నాకు తెలుసు అన్నాడు. అంటే ఈయనేమన్నాడు? నా విషయం పక్కకు పెట్టరా భయ్, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని. నువ్వన్నీ నీకు వచ్చనుకుంటున్నావు, అవి పక్కకు పెట్టు. నువ్వు పరలోక రాజ్యాన్ని చూడాలంటే ఏం కావాలి? నీకు కొత్తగా జన్మించాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. మారు మనసు లేకపోతే నువ్వు కనీసం ఎంట్రీ కూడా చూడలేవు, ఎంట్రన్స్ కూడా అనిపించదు నీకు. యు ఆర్ నాట్ ఎంటర్డ్. లోపల కూడా రానీరు. రామోజీ ఫిలిం సిటీ బయట నుంచి వెళ్తా, ఎంత బాగుంది, గోడలు ఎంత బాగా కట్టారనుకుంటే వెళ్తాం. దాని లోపల పోవాలంటే ఎంత టికెట్? 15. వందే భారత్ అబ్బా, ఎంత స్పీడ్ పోతుంది చూడు, భలే ఉంటుందబ్బా, బాగా ఫుడ్ పెడతాడా. నువ్వు దాని లోపలికి వెళ్ళాలంటే ఏముండాలి నీకు? 1750 రూపాయలు టికెట్ ఉండాలి. నేను ఇట్లా వెళ్ళి ఇట్లా చూసేస్తా అంటే టక్కున తలుపులు పడిపోతాయి. ఆ టీసీ వచ్చి అడుగుతాడు, ప్రతి ఒక్కరిని అడుగుతాడు, కొత్త కనిపించిన వాళ్ళందరినీ అడుగుతాడు. లేదు సార్ నేను చూస్తాను. అవునా, అయితే వరంగల్ దాకా 850 రూపాయలు టికెట్ కడతావా? కట్టాలి. ఇంక మధ్య నీకు ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు. 850 రూపాయలు టికెట్ రాసుకుంటాడు, వరంగల్ రాగానే బయట నెట్టేస్తాడు. అయిపోయింది. బయట ఆయన నెట్టడు, నువ్వేం దిగిపోతావు. నువ్వెంతన్నా మొత్తుకో, మరి ఎందుకు ఎక్కావు? నీదే టికెట్ లేదు కదా. 850 రూపాయలు టికెట్ కట్టించుకొని వరంగల్లో దింపిపోతాడు. ఓ సీట్ ఉంటే కూర్చోబెడతాడు. వెళ్ళేటప్పుడు ఇస్తారు, ఏదైతే టీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, అది తినుకుంటే కూర్చో, వరంగల్ రాగానే దిగిపో, అంతే. అందుకే ఆ ట్రైన్ ఎక్కడానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లోపల రారు. ఎందుకు? 2 నిమిషాలు ఆగుద్ది. నువ్వే ఎంత పెద్దోడు ఎక్కడన్నా ఎక్కని 2 నిమిషాలే.
పరలోక రాజ్యం కూడా అంతే. నువ్వు నీకు మారు మనసు లేకపోతే నువ్వు చూడలేవా బాబు. నీ క్రైస్తవ్యం, నీ భక్తి, నీ మంచి పనులు, నీ మంచి క్రియలు, నువ్వేం అడగద్దు. అక్కడ కనిపిస్తుంది జీవ గ్రంథంలో ఏముంటుందంట చూడండి ఒకసారి. ఏంటది ప్రకటన గ్రంథంలో మంచి భలే ఉంటుంది, అది 20:12 చదువు. మరియు ధవళ సింహాసనం మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిరి. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంటే ఆ గ్రంథంలో ఏంటి? మామూలు గ్రంథం ఉంటుంది, తర్వాత జీవ గ్రంథం ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు రాకడ ముందు మనం చచ్చిపోయామనుకో, చనిపోతే ఫస్ట్ ఇట్లా కళ్ళు మూయగా నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ? పరలోక రాజ్యం ఎంట్రీలో. పరలోక రాజ్యం ఆ ద్వారం దగ్గర మనం వెళ్ళంగానే మన పేరు ఆ జీవ గ్రంథంలో ఉందా లేదా? జగదీష్ కుమార్, రైట్, రండి సార్. లేదు, పోండి సార్. సరే, నేను ఇంత ప్రసంగం చేశాను, నా పేరు లేదా? నేను అరుస్తాను ఉంటా. మా గురువు గారు వచ్చి లాక్కొని పోయి దాంట్లో పడేస్తాడు. మారు మనసు పొందండి. ఎందుకంటే దేవుని సన్ని ప్రవేశించాలి అంటే మారు మనసు పొందాలి, కంపల్సరీ, తప్పదు అది. మారు మనసు లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఓకే, వాట్ ఇస్ ద నెక్స్ట్? నిత్య జీవం పొందాలంటే, ఎటర్నల్ లైఫ్. మారు మనసు పొందాలంటే నువ్వు ఏం చేయాలంట? అపోస్తుల కార్య రోమా పత్రిక 6:23 ఇందాక చదివామని. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ప్రభు అయిన నిత్య జీవం అంటే ఏంటి? వాట్ ఈస్ ఎటర్నల్ లైఫ్? ఎప్పటికీ బతికే ఉంటా. అంటే దేవుడు ఎంత కాలం ఉంటాడో సంఘము కూడా అంతే కాలం ఉంటుంది. నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్, నో ఎండ్. ఈ లోక సంబంధం అయినట్లే చూస్తాం కానీ అరే నిత్య జీవం అక్కడ నువ్వేం, అక్కడ ఏంటి? నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వేం చేసావో వాటి యొక్క ఫలం అక్కడ దొరుకుతుంది నీకు. దట్ ఈస్ ఎటర్నల్ లైఫ్. అది దానికి ఎండ్ లేదు. శాశ్వతమైన 4 ఉన్నాయి. దేవుడు ఈజ్ ఏ శాశ్వతుడు, ఆయనకి నో ఎండ్. అల్ఫా నేనే, ఒమేగా ఆదియు అంతమును నేనే ఉన్నాను. ఐఎమ్ ద ఎండ్ అండ్ ఐఎమ్ ద బిగినింగ్. దేవుడు శాశ్వతమైన వాడు. నీ ఆత్మ శాశ్వతమైంది. నీ ఆత్మ మీన్స్ యువర్ స్పిరిట్ ఈజ్ ఎటర్నల్, అది మారదు. మూడవది పరలోకం శాశ్వతమైంది. హెవెన్ ఈజ్ ఏ పర్మనెంట్ ప్లేస్. 4వది నరకం శాశ్వతమైంది. 4 శాశ్వతమైంది. పరలోకము, నరకము, నీ ఆత్మ, దేవుడు. దేవుడు ఎంతకాలం ఉంటారో మిగతా ఈ 3 ఎంతకాలం ఉంటాయి. ఒకవేళ నువ్వు నరకంలోకి వెళ్ళావు అనుకో, మారు మనసు లేకుండా అక్కడే ఉంటావు, నిత్యకాలం అక్కడే ఉంటావు. పరలోకానికి వస్తే పరలోకంలో ఉంటావు. అయితే నిత్యత్వంలో నువ్వేం చేస్తావు? నువ్వు ఇక్కడ ఏమైతే చేసావో, ఇక్కడ ఏమైతే కష్టపడి సంపాదించుకున్నావో అక్కడ అవి అనుభవిస్తావు. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్. ఇక్కడ నువ్వు చేసిన ఏంటి సాక్రిఫైజెస్ అంటే సమర్పణలు, నువ్వు యేసు ప్రభు కోసం నష్టపోయినాయి, యేసు ప్రభు కోసం ఇచ్చిన నీ సమయం, నీ డబ్బు, నీ బలము, నీ శక్తి, యేసు ప్రభు వెంబడించిన విధానం, నువ్వు స్వార్థ చెప్పిన విధానం, అవన్నీ అక్కడ వస్తాయి. యేసు ప్రభు కోసం నీ యొక్క సమర్పణ దేవుడు లెక్కలో తీసుకుని దాన్ని బట్టి నిత్య జీవనం యూ విల్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. సో నిత్య జీవనంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. దెర్ ఇస్ నో ఫోర్. ఎందుకు అదోని రామ్ జెట్సన్ అని ఒక ఆయన ఉండేవాడు, 18th century.
అధోనిరామ్ జడ్సన్ ఏం చేశాడంటే ఆ, బైబిల్ని ఆయన గ్రీక్ భాష నుంచి ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేశాడు. అది రోమా ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఆయన ఏం చేశారు తెలుసా, 17 నెలలు ఇట్లా చేతులు వెనక్కి కట్టేసి కాళ్ళు కట్టేసి ఏలాడు తీశారు. ఇప్పుడు మనం ఉట్టికి ఏలాడు, గ్రామాల్లో ఈ పెరుగు ఉట్టిలు ఉంటాయి కదా, పెరుగును పెట్టాలి దాని లోపల ఇట్లా ఉట్టిలాగా ఉంటుంది, అట్లా ఆయన ఏలాడు తీశారు 17 నెలలు. ఎందుకు? ఆయన సువార్త చెప్తున్నాడు. ఆయన పడుకోవటానికి లేదు, కూర్చోవడానికి లేదు, నిద్రపోవడానికి లేదు. కాళ్ళ కృత్యాలు తీర్చుకోవాలంటే, అన్నం తినాలంటే అప్పుడు ఇప్పేవాడు. తర్వాత మళ్ళీ మామూలుగా 17 నెలలు అనుభవించాడు. ఆ తర్వాత ఆయన బర్మా దేశానికి వెళ్ళిపోయాడు, మిషనరీ వెళ్ళిపోయి అక్కడ బైబిల్ తర్జుమా చేసి బర్మా భాషలోకి 100ల కొద్దీ సంఘాలు పెట్టాడు. ఎందుకు చేశాడు? ఆయన గొప్ప ఇంటి మనిషి, ఇంగ్లాండ్ దేశంలో ధనవంతులు. ఎందుకంటే ఆయన నిత్య జీవులకు సుఖం అనుభవించాడు. భక్త్ సింగ్ గారు 10,000 సంఘాలు పెట్టాడు. జేడి మాథ్యూస్ గారు, జిఆర్ లార్డ్ గారు, మన తెలిసిన సంఘం, ఆర్ఆర్కే మూర్తి గారు, విలియం కేరీ గారు, వీళ్ళందరూ ఎందుకు కష్టపడ్డారు? యేసుప్రభు యొక్క శిష్యులు ఎందుకు కష్టపడ్డారు? ఎందుకంటే నిత్య జీవం అది. నిత్య జీవంలో ఎంజాయ్ చేయడం. నిత్య జీవంలో నువ్వు విశ్వాసిగా నువ్వు ఎంజాయ్ చేయాలంటే నువ్వు కష్టపడాలి. షుడ్ సాక్రిఫైస్ సంథింగ్. ఆదివారం వస్తే ఆదివారం కనిపిస్తే అదే నిత్య జీవంలో ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏమిస్తావు? దేన్ని బట్టి నీకేమి ఇవ్వాలి దేవుడు? దేన్ని బట్టి ఇవ్వాలి కదా? ఓకే, ఇదిగో వాడి ఫాస్ట్కి వెళ్దాం. నెక్స్ట్, ఎందుకు మారవలసి పొందాలి? దేవునితో సంబంధం పునరుద్ధరించుకోవటానికి. దేవునితో సంబంధం ఎక్కడ దిగిపోయింది? ఆదామవ్వ దగ్గర దిగిపోయింది. ఆ సంబంధం మళ్ళా దేవుడు మళ్ళా పునరుద్ధరించాలి. మళ్ళీ రివోక్ అవ్వాలంటే నువ్వు మారు మనసు పొందాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం తొందరగా చదువుతాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏమంటున్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఏమంటున్నాడు? దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు. నువ్వు మారు మనసు ఎందుకు పొందాలి? నువ్వు దేవుడి దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి వస్తావు. నువ్వు దేవుని తిరస్కరిస్తే ఆయన నిన్ను తిరస్కరిస్తాడు. దర్శనం. దేవుడు ఎవరిని ఎక్కడ బలవంతం చేయడు. ఎవరైనా బలవంతం చేశాడా? నీకు చెప్తాడు అంతే. దేవుడు మనిషికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అంటాం, ఫ్రీ విల్ అంటాం. ఇది ఇప్పుడు ఆదాము అవ్వకి ఏం చెప్పాడు? ఇదిగో అన్ని చెట్ల పళ్ళు తిను, తోట మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే నువ్వు చచ్చిపోతావు. చాలా మంది అంటారు అక్కడికి వెళ్ళకుండా ఆయన ఫెన్సింగ్ వేసి ఉండొచ్చు కదా, లేకపోతే కరెంట్ షాక్ పెట్టి ఉండొచ్చు కదా, దాని దగ్గరికి వెళ్ళగానే షాక్ కొట్టేటట్టు. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో వెళ్తుంటే ఇట్లా జాలీలు ఉంటాయి కదా, రైల్వే పట్టాల మీద జాలీలు ఉంటాయి. రైల్వే బ్రిడ్జ్ మీద చెప్తున్నాం, గుర్తుందా? అక్కడ బోర్డు ఉంటుంది, ఎర్ర బోర్డు ఉంటుంది, ఇట్లా పుర్రె బొమ్మ వేసి ఏమంటుంది? ప్రమాదకరము. ఎందుకు? 25,000 వోల్ట్ల విద్యుత్ ప్రవహిస్తుంది అంటుంది. అంటే బోర్డు పెట్టవచ్చు కదా, ప్రమాదము, ఇక్కడ నువ్వు రాకూడదు, వస్తే చచ్చిపోతావు అని బోర్డు పెట్టవచ్చు కదా. అంటే బోర్డు పెట్టలేదు దేవుడు. ఎందుకు పెట్టలేదంటే అట్లా బోర్డు పెడితే మన యొక్క స్వతంత్రాన్ని దేవుడు అడ్డుకున్నట్టు, అంతే కదా.
మన స్వతంత్రాన్ని ఏం చేసినట్టు దేవుడు అడ్డుకున్నట్టు. అందుకే దేవుడు ఏం చేశాడు, నీకే నీ ఇష్టం రా భయ్, నేను చెప్పేది చెప్పా, ఫ్రీ విల్ అంటాం, స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చాడు దేవుడు. అందుకే మనం దేవుడు అంటున్నాం. కట్టుబాట్లు పెట్టలే. కట్టుబాట్లు పెడితే ఎప్పుడో బాగుపడేవాళ్ళం మనం. కట్టుబాట్లు పెట్టకనే ఇట్లా అయిపోయాడు మనం. స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చాడు, నీ ఇష్టం, నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావు సెలెక్ట్ చేసుకో. మారు మనసు పొందు, ఇష్టం, పొందితే నీకు దీవెన, పొందకపోతే నీకు నష్టం. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి, మారు మనసు ఎందుకు పొందాలి? క్రీస్తుని అనుసరించి నిజమైన శిష్యునిగా జీవించాలంటే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు నిజమైన శిష్యుడిగా జీవించటం లేదు అంటే నీ మారు మనసు డౌట్ ఒకసారి చెక్ చేయి. అర్థమవుతుందని ఏం చెప్పాను? నువ్వు నిజమైన నిజమైన శిష్యుడు కాకపోతే కనీసం ఒక్క చిన్న పని, ఒక చిన్న ప్రార్థన, ఒక సంఘానికి క్రమంగా రావడం, అవి మరి చిన్న చిన్న విషయాలు, ప్రార్థన కానీ నీ సంఘం విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో అవి రెగ్యులర్గా లేవు అంటే ఏం చేయాలి? నువ్వు మారు మనసు సరిగ్గా పొందేవా లేదా అసలు చెక్ చేయి, నిన్ను పరిశీలన చేసుకో. ఎందుకంటే దేవుడు నేను కాదు, ఏం చెప్తున్నాను ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. తను తాను ఉపేక్షించుకొని తగ్గించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. తగ్గింపు జీవితం, దేవుని కోసం సమయం ఇచ్చే నీ సిలువను ఎత్తుకొని తిరుగుతున్నావు ప్రతిరోజు. చర్చికి రావడం పెద్ద సిలువ, నీకు ప్రార్థనకు రావడం అంటే అది పెద్ద భారం. అదేంటది, ఆ గొలగతా కొండ మీద ఈడ్చుతున్నట్టే ఫీల్ అయిపోతావు. ఆ రాణి వారు నేను కొడుతున్నారు, కొరడా దెబ్బలు తింటున్నావు, నువ్వు రాలే. అది కాదు ఆయన చెప్పేది. ప్రతి దినము లేవంగా నుంచి పడుకునేంత వరకు దేవుడికి ఎంత టైం ఇస్తున్నావు? బైబిల్ చదువుతున్నావా? పోనీ బైబిల్ వింటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సువార్త చెప్తున్నావా? చేయట్లేదు అంటే నేను కాదు, నువ్వే పరిశీలన చేసుకుని మారు మనసు పొందాను అసలు నిజంగా దేనికి విలువిస్తున్నావు? దేవుని సహవాసానికి విలువ ఉందా కదా? దేవుని సహవాసానికి విలువిస్తున్నావా? దేవుని సంఘానికి ఎందుకు వస్తాం? సంఘానికి ఎందుకు వస్తాం అండి మనం చర్చికి? సంఘముగా ఉండడం కాదు. సంఘము అంటే బిల్డింగ్ కాదు, సహవాసం, దేవునితో సహవాసం, ఫెలోషిప్ విత్ ద లార్డ్ అంటాడు. దేవునితో సహవాసం చేయడానికి నువ్వు రావట్లేదు అంటే నీకు దేవునితో సహవాసం కన్నా ఇతర విషయాలు నీకు విలువ ఇస్తున్నాయి కాబట్టి నువ్వు రావట్లేదు. స్కిప్పింగ్ ద ఫెలోషిప్. నువ్వు దాన్ని స్కిప్ అయిపోతున్నావు. అంటే స్కిప్ అంటే తెలుగులో ఏమంటారు? నువ్వు తప్పించుకుంటున్నావు. ఇట్స్ నాట్ వాల్యూ. నీ దృష్టిలో అది విలువ అయింది కాదు. యూఆర్ నాట్ వాల్యూడ్ పర్సన్. చర్చ్ అంటే నీకు వాల్యూ లేదు. ఎందుకు ఇట్లా అనిపిస్తుంది? ఒకసారి అంటే అనిపిస్తుంది. మాటకి ఎందుకు వస్తుంది అంటే నీ ఒకసారి టెస్ట్ చేయి. మాటకి ఎందుకు పాపం చేస్తున్నావు ఒకసారి చూసుకో. నిజమైన విశ్వాసి మారు మనసు కలిగి ఉంటాడు. నిజమైన విశ్వాసి యథార్థంగా ఉంటాడు. నీ మారు మనసు కరెక్ట్ ఉందా? నీ మారు మనసు పొందావా? చనిపోయావు అనుకో ఈరోజు ఎక్కడికి వెళ్తావు? ఒకటి. రెండవది,
నువ్వు మాటికి పడిపోతున్నావా? మాటికి పడిపోతుంటే ఒకసారి ఏం చేయాలి? నువ్వు మాటికి జ్వరం వస్తుంది అనుకో, హాస్పిటల్కి వెళ్తా. వాచ్ పెట్టుకుంటుందా? హాస్పిటల్కి వెళ్తాను. హాస్పిటల్కి వెళ్తుంది కదా, అదే తగ్గిపోతురే, పైన ఇంట్లో ఉన్నందుకు వస్తుందేమో అనుకుంటుందా? వారం చూస్తుంది, రెండో వారం ఏమవుద్ది? వెళ్ళాల్సిందే కదా, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అదే తగ్గిపోద్దులే, ఈ సీను ఏదో సమస్య తెచ్చి పెడుతుంటాడు నాకు అనుకుంటా కూర్చుంటుందా? కూర్చోదు. 2 వారాలు చూసినా తగ్గకపోతే 3వ వారం అన్నా కంపల్సరీగా వెళ్తుంది. ఆలోచన చేయి, నీ జీవితంలో ఇంతవరకు ఆశీర్వాదం లేదు, నువ్వు ఎటు పోతున్నావో నీకే తెలియదు, సరైన నీకు ఒక స్టేటస్ లేదు, స్థాయి లేదు, అవగాహన లేదు. ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అయిపోయింది, ఈ రోజుతో 7 నెలలు అయిపోద్ది, ఇంకా 2 రోజులు అవుతుంది కదా. ఈ 7 నెలల్లో కనీసం ఎంతమందికి స్వార్థ చెప్పావు? పోనీ అది కూడా వద్దు, 7 నెలల్లో ఎన్ని ఆదివారాలు క్రమంగా వచ్చావు? నువ్వు రాలేదు అంటే నీ మనసు డౌట్. ఎస్, నువ్వు ఎక్కడ అంటే మారవలసి పొందావు కానీ ఎక్కడికి వెళ్ళిపోయావు అనమాట. మళ్ళీ యువర్ స్కిప్డ్ అవుట్, నువ్వు ఎక్కడికి జారిపోయావు. కాబట్టి అలా ఈ సమయంలో సమయం తీసుకుందాం, దేవుడి దగ్గరికి వద్దాం. దేవా, నిజమైన విశ్వాసకి మారు మనసు ఉండాలని నువ్వు గుర్తు చేసావు. నాకు మారు మనసు ఉంది కానీ ఏం లేదు, నా శిలువను ఎత్తుకొని నడిచే అనుభవం నాకు లేదు. నేను చాలా ఈజీగా తీసుకుంటున్నా, అన్ని చాలా సులువుగా తీసుకుంటున్నా, ఆత్మీయ విషయాలన్నీ సులువుగా తీసుకుంటున్నా కదా. ప్రార్థన అంటే సులువు కాదు, సండే స్కూల్ అంటే సులువు, బైబిల్ అంటే లెక్కలేదు. అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాము, అలుగుతాము. నువ్వు దేవుడి మీద అలుగుతున్నావు అంటే అర్థం ఏంటి? ఒకసారి టెస్ట్ చేసుకో. దేవుడి మీద అలుగుతున్నావు, దేవుడి మీద కోపం వస్తుంది. దేవుడు అంటే కుటుంబ ప్రార్థన లేదు నీకు, ఎక్కడి నుంచి కుటుంబం ప్రభు దగ్గర ఎందుకు కూర్చుంటుంది కదా. కుటుంబ ప్రార్థన లేదు, దేవుడు ఎక్కడ మాట్లాడతాడు? దేవుడు ఎక్కడ దీవిస్తాడు? నేను నీ ఇంట్లో దేవుడికే స్థానం లేదు, నా దేవుడు ఎక్కడ చేస్తాడు? అంటే మన స్థాయి ఏంటి? కనీసం దేవుడితో కుటుంబంతో కలిసి, దేవా ఈరోజు మా కుటుంబంలో కార్యం చేశావు, మమ్మల్ని కాపాడావు లేదా అని దేవునికి వందనాలు చెల్లించడానికి కూడా మనకేం లేదు. అందుకే నేను ఏం చెప్పాను? నీ మారు మనసు విషయం ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో అని చెప్పాను. గొడవ పడటానికి టైం ఉంది కదా, ఉందా లేదా? డబ్బులు లెక్క పెట్టుకోవడానికి ఉందా? కాబట్టి సమయం తీసుకొని దేవుని చాలా యథార్థంగా మనం ఒకసారి పరిశీలించేద్దాం. నిజమైన విశ్వాస యొక్క మొదటి లక్షణం మారు మనసు కలిగి ఉండాలి. మిగతా విషయాలు మళ్ళా మనం ఆలోచించేద్దాం. దేవుడు ఈ మాటలు మనం ఇట్లా దీవించిన గాక. ఆమేన్.